మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మల్లయ్య గారు చెప్పండి, ఏంటి అసలు ఈ ఉద్రిక్తతల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఒక్క కేటీఆర్ ని అనుమతిస్తాం, మిగతా నేతల్ని ఎవరిని కూడా అనుమతించమన్నట్టుగా పోలీసులు కూడా కంకణం కట్టుకుని కూర్చున్నారు? ఈ ఉద్రిక్తతల్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి, పైనుంచి హుకుం జారీ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కార్లు, వాళ్ళ సహచర మంత్రివర్గం భయపడతా ఉన్నారు. దేనికి భయం? దేనికి? ఈ రోజు పంప్ హౌస్ దగ్గరకు పోయినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు అక్కడ ఉన్న వాటర్ గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ, రైతాంగానికి రేపు సూచనలు ఇవ్వటం గురించి కానీ, రైతాంగం వ్యవసాయాన్ని మొదలు పెట్టుకునే విషయం కానీ, పంప్ హౌస్ పనిచేస్తున్న విషయం కానీ ప్రజలకు అందరికి తెలియాలనే విషయంతో ఈ రోజు సందర్శనార్థం వెళ్తూ ఉంటే మొత్తం భారీగా వేలాది లక్షలాది మంది కార్యకర్తలు తరలి రాలే, రైతాంగం ఏమి వెంబడి తరలిపోవట్లేదు. ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పోతుంటే కూడా ఈ రోజు ప్రభుత్వం షేక్ అవుతుంది, వణుకుతుంది అని అంటే మరి ఎందుకు అంత దాచే పరిస్థితి? ప్రజాస్వామ్యంలో చీకటి రోజులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ రోజు ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, చెప్పిన పనులు చేయలేక, రైతాంగానికి నీళ్లు ఇవ్వలేక ఏదో రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగినాయి అని చెప్పేసి ప్రతి దాని మీద మసిపూసి మామిడికాయ చేస్తున్న ప్రయత్నాలలో ఈ రోజు ప్రజలకి సవివరంగా తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో, ఆలోచనతో వారుగా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ వెళ్ళే అడుగడుగున ప్రతి దగ్గర, ప్రతి టోల్ బూత్ దగ్గర మేము కూడా ఎమ్మటే ఉన్నాం, ప్రతి దగ్గర అటగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. అంటే మీరు కూడా ఉన్నారా అండి అక్కడ? పాల్గొన్నారా అందులో? వారితో పాటు వెళ్తూనే ఉన్నాం. ఓకే. ఎందుకంటే మా కాళేశ్వరం జలాలు మాకు కూడా వస్తాయి కదా, కోదాడ నియోజకవర్గానికి కూడా చివరి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకరికల్ కానివ్వండి, ఆలేరు కానివ్వండి, అన్ని నియోజకవర్గాలు మునుగోడుతో సహా. అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్దామని చెప్పేసి వారితో పాటు వెళ్తా ఉంటే అడుగున అటగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము బయలుదేరి హైదరాబాదు నగరం దాటిన మరుక్షణం నుంచి. మల్లయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒక మాట అంటున్నారండి, ఇప్పుడు ఎప్పుడు గుర్తుకు రాలి ఇన్ని సంవత్సరాలు, రెండున్నర సంవత్సరాలు ఎప్పుడు గుర్తుకు రాలేదు ఈ నీళ్ళకి సంబంధించి వివాదం, ఇప్పుడే ఈ రోజు ఎందుకు గుర్తుకు వచ్చింది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇదంతా పొలిటికల్ హైప్ కోసమే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రజల్లో సింపతి కోసం, సెంటిమెంట్ కోసమే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అది కాదండి, మాకు పెటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ తీసుకొచ్చిన తర్వాతనే కదా రైతాంగానికి పుష్కలంగా నీళ్లు ఇవ్వగలిగినాము. ఎడారిగా ఉన్న ఎడారిని తలపించే విధంగా కాంగ్రెస్ హయాంలో, ఇతర ప్రభుత్వాల హయాంలో ఈ తెలంగాణ మగ్గిపోతా ఉంటే తెలంగాణ సాధిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి వచ్చిన వెనువెంటనే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని పునరుద్ధరించి వర్షపు నీళ్లని వడబట్టి పట్టుకొని 400 అడుగులో పోతున్న గోదావరి అని చెప్పి వదిలేస్తే అక్కడ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును కట్టి ఈ తెలంగాణని సస్యశ్యామలం చేయడంతో పాటు ధాన్యపు రాసులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది, తెలంగాణ ప్రభుత్వాన్ని కదా. మాకున్న బాధ్యత వాళ్ళకి తిట్టేది ఈ రోజు గుర్తురావడం ఏంది? మీరు అధికారంలోకి వచ్చిరో కాలేదు, ఈ పరిస్థితులు ప్రకృతి కూడా సహకరించట్లేదు. ఈ రోజు ఎల్నినో ప్రభావం వస్తా ఉంది. వర్షాలు ఇప్పటికీ జూన్ ఎండింగ్ అయిపోయింది, జూలై మొదలైంది. వర్షాలు సక్రమంగా లేవు, చెరువులలో నీళ్లు లేవు, తాగటానికి రేపటి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉంది. పంటలు వేసుకోవాలంటే సరైన నీళ్లు లేవు. ఇటువంటి పరిస్థితులలో మీకు ఒక శాస్త్రీయత లేదు, ముందు చూపు లేదు. పంటలు వస్తే మా కృషి వల్ల, మేము చేసిన త్యాగం వల్ల, మా భగీరథ ప్రయత్నం వల్ల పంటలు పండితే అది మా గొప్ప అని దెబ్బలు తెచ్చుకున్నారు. ఆ పండిన ధాన్యాన్ని కొనుగోలు. మల్లయ్య గారు, ఇప్పుడు కేటీఆర్ విజిట్ చేయాలనుకుంటే ఆయన ఒక్కరే వెళ్ళొచ్చు కదా, ఇంత మందిని వెంటేసుకుని వెళ్ళడం అవసరమా? ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా అన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఎంట పెట్టుకుపోవట్లేదండి. కేటీఆర్ గారే వారు స్వతహాగా బయలుదేరారు. వారితో పాటు నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న 2.5 లక్షల ప్రజానికానికి బాధ్యత వహిస్తున్న మాలాంటి నియోజకవర్గాలలో నియోజకవర్గ బాధ్యులుగా ఒక్కొక్కళ్ళం. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉందంటే 12 నియోజకవర్గాలు ఉంటే 12 మంది. దాంట్లో పెద్ద వచ్చే నష్టం ఏముంది? అంటే ఇందాకనే నైని రాజేందర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే, వెళ్తే ఆయన అంతలా విజిట్ చేయాలనుకుంటే ఆయన ఒక్కరే వెళ్ళొచ్చు కదా, ఇంతమందిని వెంటేసుకుని వెళ్తుంటే రౌడీజానికి వెళ్తున్నారా, దౌర్జన్యానికి వెళ్తున్నారా అన్నట్టుగా చెప్పారు.
ఎవరి మీద దాడి చేయలేదు, దౌర్జన్యం చేయలేదండి. ఒకవేళ అట్లా చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి సభలు జరగవు కదా. రేవంత్ రెడ్డి సందర్భం లేకున్నా గానీ ఆయన ప్రచార ఆర్భాటాల కోసం సభలు పెట్టుకుంటా ఉన్నాడు. అట్లా ఇంకా మీవేమన్నా దౌర్జన్యం చేయాలనుకుంటే తెలంగాణలో ఆయన సభ ఒక్కటి కూడా నడవదు. కానీ ఈ రోజు పంప్ హౌస్ చూడటానికి వెళ్తుంటే కూడా అడ్డగించే ప్రయత్నం. మల్లయ్య గారు ఒక్క నిమిషం అండి, మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. మనం